డిఎస్సి పేపర్ లీకేజీకి సంబంధించి ఒక క్లియర్ కట్ మనకు సమాధానం దొరికింది. క్లియర్గా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇక స్పోర్ట్స్ కోటా పేరుతో ఏ రకంగా యువతను మోసం చేశారనేది ఒకసారి చూడండి సార్. 2012లో ఒక జీవో వచ్చింది సార్, జీవో నెంబర్ 74. దీని సారాంశం ఏంటంటే ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైనా అర్హత పరీక్ష రాయాల్సిందే. అంటే టెట్, డిఎస్సి లాంటి పరీక్షలు రాయాల్సిందే. అందులో క్లియర్గా చెప్పారు, ద పర్సన్స్ హూ పాసెస్ ద రిక్విజైట్ క్వాలిఫికేషన్స్ హ్యావ్ టు పాస్ ద ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. దేనికైనా సరే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అదనంగా 2 మార్కులు వస్తాయేమో కానీ, క్వాలిఫై అవుతారేమో కానీ, వారికి అదనంగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం కల్పిస్తారేమో కానీ పూర్తిగా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా ఎగ్జామ్ రాయాల్సిందే అనేది 2012లో జీవో నెంబర్ 74ను ఆ రోజు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏం చేశారు తెలుసా? 2 జీవోలు తీసుకొచ్చారు కొత్తగా, దీన్ని ఎత్తేశారు. ఒకసారి ఆ జీవోలు చూపించండి సార్. మొత్తానికి తీసేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లోకల్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. చూసారా? ఎటువంటి ఎగ్జాము రాయకుండా డైరెక్ట్గా మీరు ఏదైనా సర్టిఫికేట్ పట్టుకుపోతే, నేను జంపింగ్లో బాగా దూకానని ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. అంటే మీకు నాకు ఇవ్వరు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తారు. ఆ విధంగా 100 పోస్టులు అమ్మేసుకున్నారు. ఈ జీవో ఇచ్చారు కదా, ఏ ఎగ్జాము రాయాల్సిన అవసరం లేదు చెప్పారు కదా. డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజే స్పోర్ట్స్ కోటాలో నియామకాలకు అర్హత పరీక్ష ఎత్తివేస్తూ జీవో నెంబర్ 447 2 జీవోలు ఇచ్చారు సార్. ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ ముగిసి డిఎస్సి కంప్లీట్ అయిందో వెంటనే మళ్ళీ దీన్ని మార్చేశారు, మనల్ని ఏమార్చేశారు. ఒకసారి మళ్ళీ ఏం చేశారో చూపించండి సార్. ఇది చూశారు కదా, మొత్తం తీసేసి మళ్ళీ పాత జీవోని ఇంప్లిమెంట్ చేశారు. అంటే దాని ప్రకారం మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందే ఎవరైనా. అంటే డిఎస్సికి సంబంధించి ఆ పోస్టుల భర్తీ వరకు మాత్రమే 2 జీవోలను రిలీజ్ చేసి ఎవ్వరూ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదని తన వాళ్లకు పోస్టులు ఇప్పించుకున్న తర్వాత మళ్ళీ ఆ జీవోని తీసేశారు, ఎత్తేశారు, మార్చేశారు, ప్రజల్ని, యువతని ఏమార్చేశారు. రైట్, సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, మీకు జరిగిన అన్యాయం ఏంటి? రెండోది, లోకేష్ గారు అడుగుతున్నారు కదా, మీరేమన్నా సమాధానం చెప్తారా? ఎస్, ఇది అక్రమాలు జరిగాయి అని చెప్పడానికి ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ నమస్తే అండి. నమస్తే. నేను మీ ప్రశ్నకి సమాధానంగా మొదటిగా అనేక డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మిగిలిన శాఖల్లో కూడా పర్యవేక్షణ చేస్తూ ఏదైనా ఒక అధికారి తప్పు చేసినట్టయితే లేదా అక్కడ ఒక సమస్య ఉండి దాన్ని పరిష్కరించలేనట్టయితే ఇమీడియట్ గా అతని మీద సస్పెండ్ చేయడం జరుగుతుంది. సస్పెండ్ చేయడం కానీ క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది. కానీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి ప్రతి దశలోనూ కూడా నోటిఫికేషన్ ఆల్ టికెట్ ఇష్యూ చేయడం కానీ, సెంట్రల్ ఇష్యూ చేయడం కానీ, పేపర్ వాల్యుయేషన్ కానీ, ఎగ్జామినేషన్ కండక్ట్ కానీ, ఇలాగ అన్ని దశల్లోనూ కూడా అలసత్వం జరిగి అనేక తప్పులు జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క అధికారిని కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదు? అభ్యర్థులు కోరడం కాదు, ముందుగా పేపర్లో కానీ పబ్లిక్ గా తెలిసిన తర్వాత మీరు ఎందుకు ఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేయలేదు? దీనికి కారణం చెప్పాలి మొదటగా. రెండవది ఏంటంటే, లాస్ట్ గవర్నమెంట్ లో వ్యాపార చిరంజీవి గారు ఏం చెప్పారండి? అభ్యర్థులకి 45 రోజులు 50 రోజులు టైం సరిపోదు, గ్యారంటీగా అభ్యర్థులు ప్రిపేర్ అవడానికి 3 నెలల సమయం కావాలి అని చెప్పారు. ఒక రాజకీయ నాయకుడు చెప్తే వేరు, ఇతను ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వైసీపీ పూర్తిగా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారణం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుండి ఒక స్టార్ట్ అయింది. వీరందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపిస్తే ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క వాగ్దానాలను బేస్ చేసుకుని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే అతను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు కనుక మేము అందరం కూడా అదే భావిస్తున్నాం. అతను ఏమని చెప్పాడు? ఒక లెటర్ హ్యాడ్ మీద నీట్ గా ఇచ్చాడు, మేము అధికారంలోకి వస్తే కనీసం 3 నెలలు సమయం ఇస్తాం అని చెప్పి అభ్యర్థులందరినీ మోసగించాడు. ఇటువంటి అభ్యర్థి మన డిఎస్సికి వచ్చేసరికి తొలి సంతకం చేసినప్పటికీ కూడా 14 నెలల వరకు నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు. ఇష్యూ చేసిన తర్వాత అందరు అభ్యర్థులు కూడా, ఒక అభ్యర్థి కాదు, కొంతమంది, అనేక మంది అభ్యర్థులు ప్రతి
దాంట్లో సెక్షన్ లో పిఈడి వాళ్ళు కానీ, ఇటు ఏజెన్సీ వాళ్ళు కానీ, ఒక పిఈటి అభ్యర్థులు కానీ, ప్రతి అభ్యర్థులు కూడా ఇన్ని నెలల సమయం మీరు అసలు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల మాకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్న సందర్భంలో మేము అనేక పనులు చేసుకోవడం కానీ, ఉద్యోగాలకు వెళ్ళిపోవడం కానీ, వృత్తులు చేసుకోవడం కానీ జరిగింది. మీరు సడన్ గా నోటిఫికేషన్ ఇవ్వడం భావ్యం కాదు, మాకు కొంత సమయం కావాలని అడగగా ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయలేదు. కానీ ఆ రోజు ఎలక్షన్ కు ముందు వ్యాపార చిరంజీవి గారు చేసిన వాగ్దానానికి విలువేముంది? 3 months టైం ఎందుకు ఇవ్వలేదు? ఒక రాజకీయ నాయకుడు వాగ్దానం చేసినట్టయితే అతనికి అలవాటుగా అనుకోవచ్చు. ఇతను ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచి కనీసం ఈ రోజు నారా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రశ్నించకపోవడానికి కారణం ఏమిటి? ఒకవేళ అవకాశం ఉంటే విద్యాశాఖ మంత్రి గారితో చర్చకు మీరు రెడీనా? అవకాశం ఇస్తే ఎస్ మీ బాధ చెప్పుకోండి, లేకపోతే ఏం అన్యాయం జరిగిందో నాకు చెప్పండి అని లోకేష్ గారు పిలిచారనుకోండి, చెప్పుకోవడానికి మీరు రెడీనా? చర్చకి సిద్ధమా? తప్పకుండా సిద్ధంగా ఉంటాం. దాంతో పాటు ముందుగా నైతిక బాధ్యత వహిస్తూ వ్యాపార చిరంజీవి గారు ముందు రాజీనామా చేయాల్సిందిగా ఫస్ట్ ఎంక్వైరీ కంటే ముందు వ్యాపార చిరంజీవి గారు నిరుద్యోగులను, ఒక గ్రాడ్యుయేట్స్ ని మోసం చేశారు కనుక అతను ముందుగా రాజీనామా చేయాలి. తరువాత దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇందులో లోకేష్ గారి పాత్ర కానీ, అధికారుల పాత్ర కానీ వీళ్ళందరిది కూడా ముందుకు వస్తుంది. తర్వాత లోకేష్ గారి పాత్ర డైరెక్ట్ గా ఉందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా సార్, ఎందుకు ఉండదు? అధికారులను మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? వేరే డిపార్ట్మెంట్ ఏదైనా చూసుకోండి, ఒక మున్సిపల్ శాఖ కానీ, ఒక హోమ్ డిపార్ట్మెంట్ కానీ, కన్సర్న్ పర్సన్ ఎవరైనా చిన్న తప్పు చేస్తే ఇమీడియట్ గా గవర్నమెంట్ ఎవరు డిమాండ్ చేయకపోయినా సస్పెండ్ చేస్తారు. కానీ ఈ డిఎస్సిలో అన్ని అవకతవకలు జరిగి, అవకతవకలని కూడా నేను అన్నాను, పోనీ అన్ని రకాలుగా తప్పుదాలు జరిగింది, ఆల్టర్నేట్ ఇష్యూలో జరిగింది, డిఎస్సి కీలో తప్పులు జరిగాయి, రోస్టర్లో తప్పులు జరుగుతున్నాయి. ఇన్ని తప్పులు జరిగినా కనీసం ఒక్క అధికారిని కూడా మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈ ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పాలి అంటే దీన్ని ఇది లాగితే మొత్తం అంతా కూడా వస్తుంది సార్. అసలు ఒక సింబయాటిక్ కాదు కదా, అధికారులు మాకు అనుకూలంగా ఉంటారు, అందువల్ల అధికారులు మేము సస్పెండ్ చేయమనుకున్నారా మీరు? అందువల్ల తప్పకుండా జరగాలి. ఇది తప్పకుండా నార్మలైజ్ అనేది పెద్ద ఇష్యూ సార్ ఈ డిఎస్సిలో. రైట్ రాజా గారు,